ఆ అధికారి అక్కడి ఎమ్మెల్యేలకు పంటి కింద రాయిలా మారారు. ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న సిఫార్సులను పక్కన పాడేస్తున్నారు. రావు గారు, మీరు ఇన్వాల్వ్ కాకండి అంటూ సున్నితంగా చెప్పేస్తున్నారు. నిబంధనల మేరకు నా పని నేను చేసుకుపోతున్నాను, అడ్డం రావద్దు ప్లీజ్ అని ముఖం మీదే చెప్పేస్తున్నారట. దీంతో ఆ ఎమ్మెల్యే ఈ మున్సిపల్ అధికారితో ఎలా నెట్టుకు రావాలరా బాబు అని తల పట్టుకుంటున్నట్లుగా సమాచారం. ఈమె పేరు భావన. 2 నెలల క్రితం కాకినాడ నగరపాలక సంస్థకు కమిషనర్గా వచ్చారు. 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన భావన అంతకుముందు అల్లూరి సీతారామరాజు జిల్లాకు జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరు సంపాదించుకున్నారు. దాంతో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఉరఫ్ కొండబాబుకు ఈమెకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎమ్మెల్యే కొండబాబు పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా కమిషనర్ భావన దూరంగా ఉంటున్నారు. ఇంతకీ వీరి మధ్య ఇంతలా దూరం పెరగడానికి కారణం ఏమిటనే దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అధికారం మనదే కదా, ఎంతకైనా తెగిద్దామని ఎమ్మెల్యే కొండబాబు అనుచరులు అనుకుంటున్నారట. అలా అనుకోవడమే తడువుగా కొన్ని సిఫారసులను కమిషనర్ భావన ముందు ఉంచారట. అర్జెంటుగా వాటి పని చూడాలని హుకుం జారీ చేశారట. వారి సిఫారసులను పరిశీలించిన కమిషనర్ భావన వాటిలో న్యాయం లేదని భావించారు. వెంటనే వాటిని బుట్టలో పడేశారట. దాంతో ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు ఎక్కడో కాలినట్టు చెప్పుకుంటున్నారు. కాకినాడ పిఆర్ కళాశాల వద్ద ఉన్న ఈట్ స్ట్రీట్ మీద కన్నేశారు ఎమ్మెల్యే కొండబాబు అనుచరులు. ఆ షాపులకు సంబంధించిన వేలంపాటు సొమ్ములను తామే మున్సిపాలిటీకి చెల్లించి తమకు నచ్చిన వారికి అధిక ధరలకు దుకాణాలను అద్దెకి ఇచ్చుకోవాలనుకునేది కొండబాబు అనుచరుల పన్నాగం. అయితే దీనికి కమిషనర్ భావన నో చెప్పారట. నిబంధనల ప్రకారమే వేలం వేసి షాపులను మంజూరు చేయాలని భావన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ నిర్ణయం కొండబాబు అనుచరులకు పుండు మీద కారం చల్లినట్లు అయిందట. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంలో కూడా ఎమ్మెల్యే కొండబాబు సిఫారసులను పట్టించుకోకుండా నిబంధనల మేరకే బిల్లులు చెల్లించారట కమిషనర్ భావన. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా అనేక విషయాల్లో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఉరఫ్ కొండబాబుకు చుక్కెదురవుతున్నట్టు సమాచారం. దీంతో కమిషనర్ భావన తీరుపై ఎమ్మెల్యే కొండబాబు ఆయన అనుచరులు చాలా సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. అరే, మనం ప్రతిపక్షంలో ఉన్నావా లేక అధికార పక్షంలో ఉన్నావా అంటూ కొండబాబు వద్ద ఆయన అనుచరులు పదే పదే ఆవేదన చెందుతున్నట్టు నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తున్న గుసగుస. ఎమ్మెల్యే చెప్పారనో మరెవరో చెప్పారని నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే భవిష్యత్తులో తనకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్న ఆలోచనలో ఉన్నారట కమిషనర్ భావన. నియమ నిబంధనల్లో ప్రతీదీ తనకు కొట్టిన పిండి అని ఆల్రెడీ జాయింట్ కలెక్టర్గా పనిచేసిన తనకు రాజకీయ నాయకుల దగ్గర నుంచి పాఠాలు అవసరం లేదని భావించిన ఆమె ఆ విషయాన్ని ఆచరణలో చూపిస్తున్నారట. ఇక కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కూడా చాలా వరకు కమిషనర్ భావన దూరంగా ఉంటున్నారు. కేవలం ఒకే ఒకసారి మాత్రమే ఎమ్మెల్యే కొండబాబుతో కలిసి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసి కమిషనర్ను ట్రాన్స్ఫర్ చేయించాలనే ఆలోచనలో ఉన్నారట ఎమ్మెల్యే కొండబాబు. ఈ విషయం తెలుసుకున్న కమిషనర్ భావన తాను ట్రాన్స్ఫర్లకు భయపడనని తెగేసి చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ కాకపోతే ఇంకొక చోట ప్రజల కోసం పనిచేసే వారికి ఎక్కడైనా ఒకటే అని ధీమాగా ఉన్నారట. కమిషనర్ స్వభావం, వ్యవహార శైలి గురించి తెలుసుకుంటున్న కాకినాడ సిటీ ప్రజలు ఆమెను శభాష్ అంటున్నట్టు నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. పొలిటికల్ ప్రెజర్ కు లోనవ్వకుండా నియమ నిబంధనల ప్రకారం నడుచుకునే అధికారులే తమకు కావాలని వారు భావిస్తున్నట్టు సమాచారం.